90 రోజులు. అంటే ఆ మార్కెట్లోకి కొత్తగా అడుగుపెట్టేవాళ్లలో 90% మంది కేవలం తమ మొదటి 90 రోజుల్లోనే ఆల్మోస్ట్ 90% క్యాపిటల్ని కోల్పోతారు. ఇది చాలా చేదు నిజం. యా, అవును. ఇది నేనేదో సరదాగా చెబుతున్న కథ కాదు కదా. స్టాక్ మార్కెట్ని కంట్రోల్ చేసే సెబీ లాంటి సంస్థలు ఒఫీషియల్గా ఇచ్చిన డేటా ఇది. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ నష్టాలన్నీ కూడా నార్మల్ ఇన్వెస్టింగ్లో జరగవు. రైట్. ఈ భారీ క్యాపిటల్ డిస్ట్రక్షన్ అంతా జరిగేది కేవలం ఒకే ఒక్క చోట, అదే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. దాన్నే మనం షార్ట్కట్లో F&O అంటాం. యా, F&O అంటారు. సో ఈనాటి మన డీప్ డైవ్కు స్వాగతం. ఈరోజు మనం ఈ డెరివేటివ్స్ మార్కెట్ వెనుక అసలు ఏం జరుగుతుంది, దానికి సంబంధించిన లెక్కలేంటి అనేది డీకోడ్ చేద్దామనుకుంటున్నాం. అవును, అసలు చాలా మందికి బేసిక్ ట్రేడింగ్ ఎలా చేయాలో తెలిసినా కూడా ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వలలో ఎందుకు పడతారు అనేది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. రైట్. ఈ మెకానిజం ఏంటి అనేది తెలియకపోయినా సరే జనాలు గుడ్డిగా ఈ ఆటలోకి దిగుతుంటారు. అసలు ఈ F&O అనేది ఒక రకంగా చెప్పాలంటే రెండు వైపుల పదునున్న కత్తిలాంటిది. యా, ఎగ్జాక్ట్లీ. చాలా మంచి పాయింట్ చెప్పారు. ఆ 90% మంది నష్టపోవడానికి కారణం మార్కెట్ కాదు, అసలు ఆ ఇన్స్ట్రుమెంట్ ఎలా పనిచేస్తుందో దాని వెనుకున్న మెకానిజం ఏమిటో అర్థం చేసుకోకపోవడమే. అర్థం చేసుకోకపోవడం వల్లే. అవును. ఉదాహరణకు, ఒక కారు నడపడం తెలిసిన వ్యక్తికి సడన్గా ఒక ఫార్ములా 1 రేసింగ్ కార్ ఇచ్చేసి హైవే మీద నడపమంటే ఏమవుతుంది చెప్పండి? అబ్బా, ఫస్ట్ టర్నింగ్లోనే ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. యా, ఇక్కడ కూడా సరిగ్గా అదే జరుగుతోంది. మనం నార్మల్గా షేర్లు కొని దాచుకోవడం అంటే ఈక్విటీ డెలివరీ అంటారు కదా, అది మామూలు కారు నడపడం లాంటిది. రైట్. అంటే అక్కడ రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. అవును, రిస్క్ చాలా తక్కువ. ఒకవేళ మీరు కొన్న షేరు ధర పడిపోయినా ఆ కంపెనీ పూర్తిగా మూతపడిపోతే తప్ప మీ పెట్టుబడి సున్నా అయిపోదు. యా, మీ షేర్లు మీ డీమ్యాట్ అకౌంట్లోనే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అలా కాదు. అందులో ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. అంటే ఒక గడువు ఉంటుంది. ఆ గడువులోపు మనం అనుకున్నది జరగకపోతే ఆ పెట్టుబడి అక్షరాల సున్నా అయిపోతుంది. అయినా సరే జనాలు ఎందుకొస్తున్నారు అంటే దానికి కారణం లెవరేజ్. రైట్. ఆ లెవరేజ్ మాయాజాలం. కానీ ఆ లెవరేజ్ గురించి మాట్లాడుకునే ముందు అసలు నార్మల్ ట్రేడింగ్కి ఇంట్రాడేకి తేడా ఏంటి అనేది చూద్దాం. యా, అది బేసిక్ కదా. నార్మల్గా డెలివరీ తీసుకోవడం అంటే లైక్ మనం ఒక పిజ్జా ఆర్డర్ ఇచ్చి ఇంటికి తెప్పించుకున్నట్లు. అది మన దగ్గరే ఉంటుంది. అవును. కానీ జనాలు దీర్ఘకాలంలో లాభాలు వస్తాయని తెలిసినా కూడా ఒకే రోజులో ఆ లాభాలు ఆశించి ఇంట్రాడే ఎందుకు చేస్తారు? అంటే ఇంట్రాడే వైపు అట్రాక్ట్ అవడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి మీరిందాకన్నట్టు లెవరేజ్, రెండోది షార్ట్ సెల్లింగ్. ఓకే, షార్ట్ సెల్లింగ్ అంటే ముందు అమ్మేయడం. అవును. మార్కెట్ పడుతున్నప్పుడు కూడా లాభపడే అవకాశం ఈ ఇంట్రాడే ఇస్తుంది. ఉదాహరణకు, మార్కెట్ పడుతోంది అని మీకనిపిస్తే ఒక 1200 రూపాయల దగ్గర ముందుగానే ఒక షేర్ను అమ్మేయొచ్చు. అంటే మన దగ్గర షేర్ లేకపోయినా ముందే అమ్మేయొచ్చా? ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత అది 1000 రూపాయలకు పడిపోయినప్పుడు తిరిగి కొంటే మీకు ఆ 200 రూపాయలు లాభం వస్తుంది. వావ్, ఇది వినడానికి చాలా బావుంది. మార్కెట్ పడుతున్నా లాభమే అన్నమాట. యా, అయితే ఇది కేవలం ఇంట్రాడేలోనే సాధ్యం. అంటే ఆ రోజే పొజిషన్ క్లోజ్ చెయ్యాలి. సరే, ఇందాక మనం లెవరేజ్ అనే పదం వాడాం కదా, అసలు దానికి అర్థమేమిటి? తక్కువ డబ్బుతో ఎక్కువ లాభం సంపాదించాలనే ఆలోచనే కదా ఇది? అవును, 100% పాళ్ళదే. అంటే ఇప్పుడు నా దగ్గర ₹1,00,000 పెట్టుబడి లేకపోయినా నేను ₹1,00,000 ట్రేడ్ చెయ్యవచ్చా? అది ఎలా సాధ్యమవుతుంది? యా, దానే లెవరేజ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే బ్రోకర్లుచ్చే అప్పు లాంటిది. ఉదాహరణకు, మీరు 1000 రూపాయల విలువైన 100 షేర్లు కొనాలనుకోండి. అప్పుడు ₹1,00,000 కావాలి. అవును, మామూలుగా అయితే ₹1,00,000 కావాలి. అందులో 20,000 లాభం వస్తే మంచిదే. కాని ఒకవేళ మీ దగ్గర కేవలం 20,000 మాత్రమే ఉంటే అప్పుడు మనం 100 షేర్లు కొనలేం కదా, కేవలం 20 షేర్లే వస్తాయి. రైట్. కాని ఇక్కడే బ్రోకర్లు ఒక 5x లేదా 5 రెట్లు మార్జిన్ ఇస్తారు. అంటే మీ దగ్గరున్న 20,000 పెట్టుబడితోనే మీరు ₹1,00,000 ట్రేడ్ చేయవచ్చు. వావ్, అంటే నా దగ్గరున్న 20,000తో 100 షేర్లు కొనేయొచ్చు. అప్పుడు నాకు 20,000 లాభం వస్తే నా క్యాపిటల్ డబుల్ అయినట్లే కదా? యా, చూసారా ఎంత అట్రాక్టివ్గా ఉందో. కాని దీన్ని మనం కొంచెం విశాల దృక్పథంతో చూడాలి. లాభం వచ్చినప్పుడు 20,000 పెట్టుబడితో 20,000 లాభం రావడం ఎంత నిజమో, ఆ షేరు ధర ఒకవేళ 800కు పడిపోతే అబ్బా, అప్పుడు అంతే వేగంగా ఆ 20,000 నష్టపోతాం. ఎగ్జాక్ట్లీ.
ఆ ఒక్క దెబ్బతో మీ మొత్తం క్యాపిటల్ 100% ఆవిరైపోతుంది. తెలియకుండా చేస్తే ఇది చాలా అంటే చాలా ప్రమాదకరం. యా, నిజమే. లెవరేజ్ అనేది ఎంత వేగంగా పైకి తీసుకెళ్తుందో అంతకంటే వేగంగా పాతాళానికి తొక్కేస్తుంది. మరి ఇంత భారీ నష్టాలు వచ్చే అవకాశం ఉంది కదా, దీన్ని ఎలా అడ్డుకోవాలి? ఇక్కడే ఆ రిస్క్ మేనేజ్మెంట్లోని ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ వస్తుంది. అదే స్టాప్ లాస్. ఓకే, స్టాప్ లాస్. అవును. అంటే ఇప్పుడు మీ విశ్లేషణ తప్పైందనుకోండి. మార్కెట్ మీ అంచనాకి వ్యతిరేకంగా వెళ్తుంటే ఆ 20,000 పూర్తిగా నష్టపోయేదాకా కూర్చోకూడదు. రైట్, ఎక్కడో ఒక దగ్గర ఆపేయాలి. అవును. ఒక 4,000 లేదా 5,000 నష్టం రాగానే ఆటోమేటిక్గా సిస్టంలో ఆ ట్రేడ్ నుండి బయటకొచ్చేయడమే ఈ స్టాప్ లాస్. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది కదా. అంటే కేవలం ట్రేడ్ చేయడమే కాదు, ఎంత నష్టపోవడానికి రెడీగా ఉన్నాం అనేది ముందే డిసైడ్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. దీన్నే రిస్క్ టు రివార్డ్ రేషియో అంటారు. ఇది ట్రేడింగ్కి ప్రాణం లాంటిది. అంటే నేను విన్నదాన్ని బట్టి కనీసం 1:2 రేషియో ఉండాలి అంటారు కదా. అవును, ఖచ్చితంగా. అంటే మీరు ఒక ట్రేడ్లో 1,000 రూపాయల నష్టపోవడానికి సిద్ధపడితే కనీసం 2,000 రూపాయలు లాభం ఆశించే ట్రేడ్ మాత్రమే చేయాలి. రైట్. అప్పుడు ఒకవేళ మనం సగం సార్లు తప్పు చేసినా సరే ఫైనల్గా లాభంలోనే ఉంటాం. యా, అదే మ్యాజిక్ ఇక్కడ. సరే, ఇదంతా ఇంట్రాడే గురించి కదా. కాని ఇంట్రాడేలో సమయం అనేది కేవలం ఉదయం 9:15 నుండి సాయంత్రం 3:30 వరకే ఉంటుంది. అవును, ఆ రోజే క్లోజ్ చేయాలి. మరి చాలామందికి అంతకంటే ఎక్కువ సమయం కావాలి అనుకుంటారు. అలాగని మొత్తం డబ్బులు కట్టే ఉద్దేశముండదు. ఇక్కడే కదా ఈ ఫ్యూచర్స్ అనేవొస్తాయి. అవును, సమయం ఎక్కువ కావాలి, మార్జిన్ కావాలి అనుకునేవాళ్ల కోసమే ఈ ఫ్యూచర్స్. అస్సలు ఈ ఫ్యూచర్స్ వెనుక ఉన్న బేసిక్ ఐడియా ఏంటి? ఫ్యూచర్స్ అంటే భవిష్యత్తులో ఒక వస్తువు ధర పెరుగుతుంది అని అంచనా వేసి ఈరోజే ఒక కాంట్రాక్ట్ని కొనుక్కోవడం. అంటే ఇవాళ ఉన్న ధరకు లాక్ చేసుకోవడమన్నమాట. ఓకే, లాక్ చేసుకోవడం అంటే ఇక్కడ 2 ప్రైజులుంటాయా? యా, ఎప్పుడూ ఉంటాయి. ఒకటి స్పాట్ ప్రైస్, అంటే మార్కెట్లో ఆ షేర్ అసలు ధర. ఉదాహరణకు నిఫ్టీ స్పాట్ ప్రైస్ 18,153 ఉందనుకోండి. ఫ్యూచర్ ప్రైస్ ఏమో 18,193 ఉండొచ్చు. అంటే ఎప్పుడు ఒక వ్యత్యాసం ఉంటుంది, ఒక 40 పాయింట్లు ఎక్కువే ఉంటుంది. యా, నేను గమనించాను. ఫ్యూచర్ ప్రైస్ ఎప్పుడూ కొంచెం ఎక్కువే ఉంటుంది కదా. దానికి కారణం కాస్ట్ ఆఫ్ క్యారీ అని ఒక చిన్న ఫైనాన్షియల్ కాన్సెప్ట్. అంటే మీరు మొత్తం డబ్బు కట్టట్లేదు కదా, మిగతా డబ్బుకు వడ్డీ లెక్క వేస్తారు. ఓహో, అలా అన్నమాట. అయితే ఈ ఫ్యూచర్స్కి ఒక ఎక్స్పైరీ ఉంటుంది అని మీరు ముందు చెప్పారు కదా. యా, ఎక్స్పైరీ గడు ఖచ్చితంగా ఉంటుంది. కరెంట్ మంత్, నియర్ మంత్, ఫార్ మంత్ అని 3 ఉంటాయి. అంటే దీన్ని ఒక సినిమా థియేటర్తో పోల్చొచ్చా? లైక్ వీకెండ్స్లో సినిమా టికెట్ రేటు ఫుల్ డిమాండ్ వల్ల ఎక్కువగా ఉంటుంది, గురువారం వచ్చేసరికి తక్కువగా ఉన్నట్లు. ఇక్కడ ఎక్స్పైరీ ఎప్పుడూ గురువారమే కదా జరుగుతుంది. యా, ఎగ్జాక్ట్లీ, గురువారం నాడే జరుగుతుంది. అయితే ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. అసలు ఫ్యూచర్స్లో ఎందుకు ట్రేడ్ చెయ్యాలి అని. ఎందుకు చెయ్యాలి? ఇప్పుడు నేరుగా నిఫ్టీ ఇండెక్స్ను ఎవరు కొనలేరు కదా. మీకు నిఫ్టీ కొనాలి అనిపిస్తే అది నేరుగా సాధ్యం కాదు. ఫ్యూచర్స్ ద్వారా మాత్రమే ట్రేడ్ చేయవచ్చు. అవును, ఇండెక్స్ని మనం స్టాక్లాగా బై చేయలేము. రైట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ షేర్లను మనం ఒక్కొక్కటిగా కొనలేము. 10 షేర్లు, 20 షేర్లు అని ఉండదు. లాట్ల రూపంలోనే కొనాలి. ఓకే, లాట్ సైజ్ అంటారు దీన్ని. అవును. ఉదాహరణకు టాటా మోటార్స్ లాట్ సైజు 1425, నిఫ్టీ లాట్ సైజేమో 50. అంటే కనీసం 50 కొని తీరాలి. అవును. ఇప్పుడు మీరు నిఫ్టీలో ఉన్న 50 షేర్లు మామూలుగా కొనాలంటే దాదాపు 8,90,000 అవసరమవుతుంది. బాబోయ్, 8 లక్షలా? అంత డబ్బు రీటైల్ ట్రేడర్ల దగ్గర ఉండదు కదా. అదే కదా. కానీ అదే ఫ్యూచర్స్లో అయితే మీరు కేవలం 86,000తోనే ఆ ట్రేడ్ చేయవచ్చు. వావ్, అంటే ఇక్కడ కూడా దాదాపు 10 రెట్లు మార్జిన్ దొరుకుతుంది. యా, ఒక రకంగా 10 రెట్లు లెవరేజ్ అనమాట. సరే, ఫ్యూచర్స్ గురించి బానే ఉంది కానీ 86,000 అనేది కూడా చిన్న అమౌంటేం కాదు. నా దగ్గర 10,000, 12,000 ఉంటే ఎలా? ఇది చాలా కామన్ ప్రాబ్లం. ఇంతకంటే తక్కువ పెట్టుబడితో ట్రేడ్ చేయడం సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యమే. అక్కడే మనకు ఈ ఆప్షన్స్ అనే ప్రపంచం పరిచయమవుతుంది. ఆప్షన్స్ వినడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. యా, ఫ్యూచర్స్లో 86,000 అవసరమైతే ఆప్షన్స్లో నిఫ్టీ కాల్ ఆప్షన్ కొనడానికి మీకు కేవలం 12,000 రూపాయలు సరిపోవచ్చు. లేదా కొన్నిసార్లు 5,000 కూడా సరిపోతుంది. వావ్, కేవలం 5,000? అయితే నేనిక్కడ ఒక విషయం అడగాలి. మార్జిన్ చాలా తక్కువగా ఉంది కదా,
అని చెప్పి గుడ్డిగా ఆప్షన్స్లోకి దూకేయొచ్చా? లేదు లేదు, అస్సలు లేదు. ఇది చాలా పెద్ద తప్పు. అదే కదా. మ్మ్. ఎందుకంటే ఇందులో నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను విన్నదేంటంటే ఇందులో స్ట్రైక్ ప్రైజ్ అంటారు, యాట్ ది మనీ, ఇన్ ది మనీ, అవుట్ ఆఫ్ ది మనీ అని రకరకాలుంటాయి కదా. అవును, ఇవన్నీ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇవి తెలియకుండా ట్రేడ్ చేస్తే ఆ 5,000 కూడా ఆవిరైపోతుంది. అసలు ఈ ఆప్షన్స్ అనేది ఒక ఇన్సూరెన్స్ లాంటిదా? మీరొక ₹1,00,00,000 లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు అనుకోండి. దానికి సంవత్సరానికి ఒక 10,000 ప్రీమియం కడతారు. 10,000 కడతాం. సంవత్సరంలోపు మీకేమైనా అయితే ₹1,00,00,000 వస్తాయి. ఏమీ కాకపోతే ఆ 10,000 వెనక్కి రావు, పోయినట్లే కదా. అవును, ఇన్సూరెన్స్ కంపెనీ ఉంచేసుకుంటుంది. ఆప్షన్స్ కూడా ఎగ్జాక్ట్లీ అంతే. ఆప్షన్ బయ్యర్ అనేవాడు ఈ 10,000 ప్రీమియం కట్టేవాళ్ళలాంటివాడు. మార్కెట్ తననుకున్నట్టు మూవ్ అయితే భారీ లాభమొస్తుంది, లేదంటే ఆ కట్టిన 10,000 సున్నా అయిపోతాయి. ఓహో, అంటే ఇన్సూరెన్స్ కంపెనీలాగా ఆప్షన్ సెల్లర్ ఆ డబ్బులు తీసుకుంటాడు. ఎగ్జాక్ట్లీ. అందుకే దీన్ని జీరో సమ్ గేమ్ అంటారు. పెరుగా ఉంది. కానీ ఇక్కడ జనాలు చేసే అతి పెద్ద తప్పు ఒకటుంది. వాళ్లకు ఎప్పుడూ ప్రీమియం తక్కువ ధరకు కావాలి కాబట్టి ఎక్కడో దూరంగా ఉన్న అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ కొంటుంటారు కదా. అవును, ఓటీఎం అంటారు వాటిని. అంటే దీన్ని నేనొక లాటరీ టికెట్ లాగా లేదా ఒక గుర్రపు పందెంలాగా ఊహించుకోవచ్చా? యా, ఎలా అంటే? రేస్ సగం అయిపోయాక ఏ గుర్రమైతే అందరికంటే వెనుకబడి ఎక్కడో చివర్లో ఉందో దానిమీద పందెం వేయడంలాంటిది ఈ ఓటీఎం ఆప్షన్ కొనడం. చాలా మంచి పోలిక. దానిమీద ఎవరూ పందెం వేరు కాబట్టి మీకొక 10 రూపాయలకే టికెట్ దొరకొచ్చు. కానీ అది గెలిచే ఛాన్స్ అస్సలు లేదు కదా. ఎగ్జాక్ట్లీ. గెలిచే ఛాన్స్ దాదాపు శూన్యం. అయినా సరే చౌకగా వస్తుంది గదా అని ఆశతో దానిమీదే డబ్బులు పెడతారు కొత్తవాళ్లు. రైట్. మరి దీని వెనుక ఆప్షన్ గ్రీక్స్ అని ఒక మ్యాథమెటిక్స్ ఉంటుంది అంటారు కదా, దాని గురించి కొంచెం చెప్పండి. ఖచ్చితంగా. అసలు ఆప్షన్ మార్జిన్ తక్కువగా ఉందంటే అందులో రిస్క్ వెళ్ళని కాదు, రిస్క్ ఇంకా ఎక్కువే. ఈ ఆప్షన్స్లో మెయిన్గా మనకు టైం డీకే అని ఒకటుంటుంది. దాన్నే థీటా అంటారు. ఓకే, టైం డికే అంటే సమయం గడిచే కొద్దీ ఏమవుతుంది? దీన్ని ఒక చిన్న ఐస్ క్యూబ్తో పోల్చవచ్చు. మీరు ఎండలో నిలబడి చేతిలో ఒక మంచుముక్క పట్టుకున్నారనుకోండి, కరిగిపోతుంది కదా. మీరు ఏమీ చేయకుండా అలా నిలబడి ఉన్నా సరే సమయం గడుస్తున్న కొద్దీ ఆ మంచుముక్క నెమ్మదిగా కరిగిపోతూనే ఉంటుంది. అవును, దాని సైజ్ తగ్గిపోతుంది. ఆప్షన్ కొనేవాళ్ల పరిస్థితి కూడా సరిగ్గా ఇదే. వాళ్ళొక కాల్ ఆప్షన్ కొన్న తర్వాత మార్కెట్ ఏటూ కదలకుండా ఒకే దగ్గర ఉన్నా సరే ఆ సమయం గడిచే కొద్దీ వాళ్ల ప్రీమియం కరిగిపోతూనే ఉంటుంది. మై గాడ్, అంటే ఆప్షన్ బయ్యర్ గెలవాలంటే మార్కెట్ కేవలం వాళ్ల దిశలో వెళ్లడం మాత్రమే కాదు, చాలా స్పీడ్గా వెళ్ళాలి. అవును, ఫాస్ట్గా వెళ్తేనే ఆ టైం డీకేని బీట్ చేసి లాభం సంపాదించగలుగుతారు. ఈ ఒక్క లాజిక్ తెలియకే ఎంతోమంది తమ క్యాపిటల్ని పోగొట్టుకుంటున్నారు. నిజమే. ఇది తెలియకుండా చెయ్యడం అంటే కళ్ళు మూసుకొని హైవే మీద నడవడమే. అండ్ దీంట్లో ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంటుంది కదా, వొలటైలిటీ అని. వొలటైలిటీ కూడా చాలా కీలకం. దాన్నే ఇంప్లాయిడ్ వొలటైలిటీ లేదా ఐవి అంటారు. నాకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. మామూలు రోజుల్లో ఒక గొడుగు 100 రూపాయలుంటుందనుకోండి. సడన్గా పెద్ద వర్షం పడగానే దాని రేటు 300 అయిపోతుంది కదా. ఆప్షన్స్లో కూడా అంతేనా? ఎగ్జాక్ట్లీ, మీరు చెప్పింది కరెక్ట్. మార్కెట్లో ఏదైనా పెద్ద ఈవెంట్ ఉన్నప్పుడు, లైక్ బడ్జెట్ రాబోతున్నా లేక ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నా, మార్కెట్ చాలా వేగంగా కదులుతుంది అని అందరికొక భయం ఉంటుంది. ఆ భయమే ఈ వొలటాలిటీ అన్నమాట. అవును, ఆ టైంలో ఆప్షన్స్ ప్రీమియంల ధరలు అమాంతం పెరిగిపోతాయి. మీరు ఆ రేట్లున్నప్పుడు ఆప్షన్స్ కొంటే ఆ ఈవెంట్ అయిపోగానే మార్కెట్ ప్రశాంతంగా మారుతుంది కదా. వర్షం ఆగిపోయినట్లు అనమాట. అప్పుడు ఆ ప్రీమియంలు ఒక్కసారిగా కుప్పకూలిపోతాయి. దాన్నే ఐవీ క్రష్ అంటారు. మీ అంచనా కరెక్ట్ అయినా సరే మీరు నష్టపోతారిక్కడ. అబ్బా, ఇన్ని మెకానిజమ్స్ ఉన్నాయా ఇందులో! ఇవన్నీ తెలియకుండా ఆప్షన్స్ అనేది ఒక గ్యాంబ్లింగ్ లాగా ఆడుతున్నారు చాలామంది. ఖచ్చితంగా. డబ్బు సంపాదించడం అనేది తర్వాత విషయం. ముందు ఉన్న డబ్బును కాపాడుకోవడం రావాలి. అంటే క్యాపిటల్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. నేర్చుకోకుండా ట్రేడ్ చేస్తే పెట్టుబడి అంతా జస్ట్ ఆవిరైపోతుందంతే. ఇది 100కి 100 పాళ్ళు నిజం. సో ఈనాటి మన డీప్ డైవ్ని ముగించే ముందు ఒకసారి మనం ఏమేమి కవర్ చేశామో చూద్దాం. ఇన్వెస్టింగ్కి, ఇంట్రాడేకి తేడా చూశాం. లెవరేజ్ అనే మాయాజాలం ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాం. అవును, అలాగే రిస్క్ మేనేజ్మెంట్ గురించి, ఫ్యూచర్స్ లాట్సర్స్ గురించి కూడా మాట్లాడాం. రైట్. అండ్ లాస్ట్లో ఆప్షన్స్ ఎలా ఒక ఐస్ క్యూబ్ లాగా కరిగిపోతాయో, వొలాలిటీ ఎలా ఇంపాక్ట్ చేస్తుందో కవర్ చేశాం.
ఎడ్యుకేషన్ అనేది లేకుండా ఈ మార్కెట్లో అడుగు పెట్టడం అనేది చీకటి గదిలో నల్లపిల్లిని వెతవడం లాంటిది అని క్లియర్గా అర్థమైంది. యా, వెరీ ట్రూ. అయితే ఇక్కడ నా మనసులో ఉన్న ఒక ఫైనల్ థాట్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మనం ఇన్ని నంబర్స్, గ్రీక్స్, మెకానిజమ్స్ మాట్లాడుకున్నాం కదా. చాలా మంది మార్కెట్ అంటే ఇవే అనుకుంటారు. అవును, అవే అనుకుంటారు. కానీ నిజానికి ట్రేడింగ్ అనేది కేవలం గ్రాఫ్స్తో కూడుకున్నది కాదు, అది మానవ భావోద్వేగాలకు ఒక అద్దం లాంటిది అని నాకనిపిస్తుంది. అవును, సైకాలజీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెట్ని జయించాలంటే ముందుగా మనసును, మన ఎమోషన్స్ని ఎలా నియంత్రించుకోవాలో నేర్చుకోవాలి. మన విశ్లేషణ ఎంత పక్కాగా ఉన్నా ఒక చిన్న భయం లేదా అత్యాశ ఆ ట్రేడ్ని ఎలా నాశనం చేస్తుందో ఎవరైనా ఆలోచించారా? ఎగ్జాక్ట్లీ, ఫియర్ అండ్ గ్రీడ్ అంటారు కదా, అవే మార్కెట్ని నడిపిస్తాయి. మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఏ స్ట్రాటజీ కూడా పనిచేయదు. కరెక్ట్. సో విన్న వాళ్ళందరూ దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. ట్రేడింగ్ ముందు మనల్ని మనం జయించామా లేదా అనేది ప్రశ్న. సో ఈ డీప్ డ్రైవ్లో మాతో ప్రయాణించినందుకు ధన్యవాదాలు. మరింత సమాచారంతో మరో అంశాన్ని లోతుగా విశ్లేషించడానికి మళ్ళీ కలుద్దాం. హ్యావ్ అ గ్రేట్ డే.